కమింగ్ టు ఫోర్త్ న్యూస్. తీరం దాటిన ఫైంజల్ తుఫాన్ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరిపై విరుచుకుపడుతోంది. భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. రంగంలోకి దిగిన నేవీ సిబ్బంది సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేసింది. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. పుదుచ్చేరిలో కుండపోత వర్షం కురుస్తోంది. అయితే అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వర్ష తీవ్రతతో పుదుచ్చేరి దిండుగల్ హైవే మూసివేశారు అధికారులు. పుదుచ్చేరిలో 47, విల్లుపురంలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక భారీ ముప్పు నుంచి తమిళనాడు బయటపడ్డ పలు ప్రాంతాల్లో మాత్రం వర్షం కురుస్తూనే ఉంది. చెన్నైలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై బెంగళూరు హైవేను వరద నీరు ముంచెత్తింది. టీ నగర్, రాయపురం, ఆవడి, ఎన్నూర్, కోవలం సహా చాలా ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. సహాయక చర్యలు వేగవంతం చేశారు అధికారులు. ఈ ఫైంజల్ తుఫాన్ బీభత్సం దక్షిణ కోస్తా రాయలసీమపై కూడా కనిపిస్తోంది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కాకినాడ, కోనసీమ, నెల్లూరు జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, దొరవారి సత్రం, నాయుడుపేట. రవి యాదవ్ గారు, ఈయన శ్రీగంధం చెట్లను పెంచుతూ కోట్లల్లో సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పెళ్లకూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, తమిళనాడు పుదుచ్చేరిపై ఇంకెన్ని రోజులు ఈ తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది? ఇక తిరుపతి జిల్లాలో పరిస్థితి ఏంటి? ఈ తుఫాన్ ప్రభావంతో విమాన సర్వీసులకు కూడా ఆటంకం ఏర్పడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు? అంటే ఖచ్చితంగా ఫెంజల్ తుఫాన్ అయితే మరి కాసేపట్లోనే తీవ్ర వాయుగుండంగా మారిపోయిన తర్వాత బలహీనపడుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. కాబట్టి వర్ష సూచన రేపు కూడా ఉండే అవకాశం ఉంది. తమిళనాడుతో పాటు ఆంధ్రాలోని రాయలసీమ, ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలోనే రేపటి వరకు కూడా భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎందుకంటే 2 రోజులుగా ఈదురుగాలులతో బలమైన ఈదురుగాలులు కాకుండా పెద్ద ఎత్తున వర్షం ఎడితెరిపి లేకుండా కురుస్తున్న పరిస్థితుల్లో జనజీవనం ఎక్కడా కూడా స్తంభించిపోకుండా, ప్రత్యేకించి ప్రాణ నష్టం ఎక్కడా జరగకుండా ఉండే విధంగానే ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. ఇప్పటి వరకు కూడా రాయలసీమ జిల్లాలో ప్రత్యేకించి తిరుపతి, చిత్తూరుతో పాటు నెల్లూరు ఈ 3 జిల్లాల్లోనే ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఒక తిరుపతి జిల్లాలో ఈరోజు ఉదయం వరకు కూడా 145.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు చిత్తూరు జిల్లాలో 57 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ప్రత్యేకించి నగరి, పుత్తూరు, తిరుపతి లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట లాంటి ప్రాంతాల్లో వర్షం ఆగకుండా కురుస్తుండటంతో జనజీవనానికి స్తంభించిపోకుండా ఉండే విధంగానే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. 2 రోజులుగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసింది, కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. అధికార యంత్రాంగంతో కూడా అప్రమత్తం చేసినటువంటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్తో ఎలాంటి నష్టం కలగకుండా ఉండే విధంగానే చర్యలు తీసుకునేది. మరోవైపు తిరుపతికి వెళ్ళే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్లో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది అయితే చర్యలు తీసుకుంది. బండరాళ్ళు, అట్లాగే పెద్ద ఎత్తున వృక్షాలు ఘాట్ రోడ్డు విరిగి పడుతుండడంతో ప్రమాదం జరగకుండా ఉండే విధంగా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. మరోవైపు తిరుమలలో ఉన్నటువంటి 5 ప్రధాన జలాశయాలు ఉన్నాయి. ఈ జలాశయాలకు పూర్తిగా నీటి మట్టం జరుగుతోంది. ఇప్పటికే గోకర్భం డ్యాము పూర్తిగా నిండిపోయింది. రేపటిలోపు పాప వినాశనం డ్యామ్ కూడా నిండే అవకాశం ఉంది. కుమారధార, పసుపుధార ఉపతాడు, ఆకాశగంగా లాంటి జలాశయాలు కూడా పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరుతుండడంతో ఖచ్చితంగా 200 రోజులకు సరిపడే విధంగానే భక్తులకు ఏ రకమైనటువంటి నీటి అసౌకర్యము, నీటి కొరత రాకుండా ఈ వర్షము, ఈ తుఫాన్ తీసిందని చెప్పొచ్చు. మరోవైపు తిరుపతి జిల్లాలో మల్లెమడుగు కానీ లేదంటే అరణ్యార్ ప్రాజెక్టు కూడా భారీ ఎత్తున వర్షపు నీరు జరుగుతుంది. 1.85 టీఎంసీల వర్షపాతము కెపాసిటీ ఉన్నటువంటి అరణ్యార్ ప్రాజెక్టు ఇప్పటికే ఫ్లో పెరిగింది. కాబట్టి ఇన్ఫ్లో పెరగడంతోనే అవుట్ఫ్లో కూడా పెంచారు. మరోవైపు దాదాపుగా 2 గేట్లు ఎత్తేసి కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ నీటిని కూడా దిగున వదిలిపెట్టారు. పూర్తిగా పరివాహక ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా బలహీన పడిన తర్వాత కూడా వర్ష సూచన ఆంధ్రప్రదేశ్కు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకించి నెల్లూరు, రాయలసీమ జిల్లాలో రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక